హాయ్ గైస్, ఓసీ టీమ్. ఇప్పుడే మన కుమార్ ఆంటీ దగ్గరకు వచ్చాము, మా హీరోయిన్ గారు, నేను డైరెక్టర్ని. సో ఇప్పుడు ఏంటంటే వెరైటీగా మనము ఆ, కుమారి ఆంటీ పైన ప్రాంక్ చేద్దాం. ప్రాంక్ ఏంటంటే మనోడు హైదరాబాదోడే కానీ తమిళోడు అని చెప్పి ఓన్లీ తమిళ్లోనే మాట్లాడతాడు. హరీష్ సెల్వా అని పేరు పెట్టుకున్నాడు ఇప్పుడే. ఇది ఏంటంటే కుమారి ఆంటీ పైన ప్రాంక్ అనమాట. సో కుమారి ఆంటీకి తెలియదు తమిళోడు అని చెప్పాము. సో చూద్దాం ఎలా రియాక్షన్స్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఆంటీ, బాగున్నారా? బాగున్నా. హలో ఆంటీ. మా హీరోయిన్, ఓపీ మూవీ హీరోయిన్. అబ్బాయికి తెలుగు రాదు. అదే చెప్పాను ఆల్రెడీ, తెలుగు రాదని. సార్ బ్యాగ్ ఉకర పన్నింగ్ సార్. సార్ 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 ఏంటి సార్ అది? ఉకర పన్నింగ్. హాయ్ హాయ్ హాయ్. మా ఓసీ మూవీ హీరో అండి అండ్ హీరోయిన్. ये मूवी अच्छा प्यार करता తమిళ్ అండి, హిందీ రాదు. తమిళ్ సార్. షీఈస్ టెల్లింగ్ మూవీ గుడ్. मूवी इज वेरी गुड. ఓకే వెళ్దాం మీకు ఇచ్చాను. ఓకే ఓకే. రోజుకి ఎన్ని వంటలు వండుతారండి? ఇది చికెన్ కర్రీ. ఓకే. ఎన్ని 10 కేజీలు సార్ ఉంటుందా? చికెన్ కర్రీ సార్. 100 కేజీసా? వావ్. సార్ వాట్ సార్? పూర అంటే విచ్ ఫ్లేవర్ సార్? కుర్మానా? కుర్మా. టాకింగ్ ఇంగ్లీష్ సార్, టెల్ మీ ఇన్ ఇంగ్లీష్. బ్రింజాల్ సలాడ్. ఓకే ఓకే. ఆ బ్రింజాలో మన వంకాయ చేస్తారు కదా, వంకాయ. కూర అడుగుతున్నాడు. నాన్ వెజ్. ఓకే. తమిళ హీరో తమిళనాడు సాంబార్ కూడా సూపర్. సాంబార్ రైస్. ఇవేమో పార్సల్. ఇవి పార్సల్ ఇక్కడే కట్టేసుకుని వెళ్తాం అని అక్కడంటే అవ్వదు. మా పిల్లకాయలేమో పార్సల్ కట్టేస్తారు. పిల్లకాయలన్నా పిల్లకాయలన్నా మేరా కూతురు పాప, ఓకే. మా పాప పాప డాటర్ డాటర్ బేట లోపల ఉన్నారు, ఇంకా లేవలేదు. చిన్న బేట చోట చిన్న బేట 3 members. 2 నెంబరే కానీ మా ఆడపడుచుకి 2, ఒక పాప ఒక బాబు. మా అక్క వాళ్ళ సిస్టర్, అక్క और तंगचा హస్బెండ్ వాళ్ళ సిస్టర్. హస్బెండ్ కూడా తగ్గచ్చు, పర్వాలేదు. వీళ్ళేమో మా మరిది వాళ్ళ, అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కిడ్స్. ఓకే. బిడ్డ లెక్క నాకు, బిడ్డ సన్ లెక్క. శ్రీవారన నేమ్ నేమ్ మా బాబ్జీ పేరు. హస్బెండ్ అంటే మేము శ్రీవారు అని పిలుస్తాం. సూపర్. నా హస్బెండ్ నేమ్ అన్నానా? బాబ్జీ. 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 నా కుమార్ ఆంటీ బాబ్జీ. అప్పుడుదా ఒక టైటిల్ ఫేమస్ కోయినూరుకటే. అంకుల్లే మొత్తం. నా వెనకంటే మొత్తం అంకుల్. సూపర్. ఈమె సూపరా నా సూపరా? ఇది సూపర్ ఉంది. సూపర్ ఉంది ఉంది ఉంది. ఇక్కడ ఇంకా బాగుంది, ఎక్కువ బాగుంది. ఏమనాలి అంటే చెప్తా. సూపర్, డబల్ సూపర్. ఇది హీరో అవ్వాలి, ఇది చేయాలి, ఎప్పుడు మనం ఇలాగ ఉండకూడదు, వాళ్ళకిలాగా మనం ఎందుకు అవ్వకూడదు అన్న ఒక కాన్సెప్ట్, అంతేనా? ಸ್ಮಾಲ್ ಪೀಪಲ್ ಬಿಕಮ್ ಟ್ರೈ ಬಿಕಮಿಂಗ್ ಫೇಕ್ ಪೆರಸಾ ಅವ್ರ ಆಂಬಿಷನ್ ಇರ್ಬೋಲ್ಲ, ಅದಾದ ಸ್ಟೋರಿ కదా, అంతేనా? నాకు అర్థమైంది. అలా తమిళ ట్రై பண்ணுங்க, అదే சொல்லுங்க. తమిళ్ నాకు రాదు కదా. ఏదాదు ట్రై మీరు చెప్పండి, నేను చెప్తాను. நீங்க சொல்லுங்க. ஏன்னா இங்கிலீஷ், ஹிந்தில, தமிழ்ல ஏதாவது. తెలుగు. నో తెలుగు. తమిళ్లో ఇదే వచ్చు. అంటే తమిళనాడు వాళ్ళు అక్కడి నుంచి వస్తారు కదా, వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇదే చెప్తారు. అది ఒక్కటి తప్పితే ఇంకేం రాదు. ரொம்ப டீசர் ரொம்ப நல்லா இருக்கும்னு சொல்லுங்க. ரொம்ப எல்லாரும்
எல்லாருக்கும் ஜூன் 7th தியேட்டர்ல போயிட்டு பார்க்கணும். நம்ம இப்போ என்ன కుక్ பண்ண போற? మేమా ఎంతమంది అంటే మనము ఎంత అంటే మనం కుక్ చేద్దాం ఇప్పుడు అని అడుగుతున్నా. మనం కుక్ చేద్దాం. తెలుగు சொல்ற. కరివేపాకు, కొత్తిమీర, ఇది ధనియా పత్తా, కొరియండర్. இல்ல ఇంగ్లీష్ లో కొరియండర్, తమిళ ఏదా కొత్త కొరివేపాక. ఏ இது மின்ட் தானா? పుదీనా. பூவிலா என்னது? பூவிலக்கு పాలక్ అన్న మరందటారు సేమ్ డైలాగ్స్. సూపర్, చాలా అంటే చాలా బాగుంది. హీరో ఇస్ వెరీ గుడ్, దానిలో ఇన్వాల్వ్ అయిపోయాడు బాగా. సో గుడ్, సూపర్, డబల్ సూపర్, సూపర్. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఫీల్ అనేది, ఎక్స్ప్రెషన్ అనేది చాలా అంటే చాలా డబల్ గుడ్. థాంక్యూ. நீங்க சொல்லுங்க தமிழ்ல. ரொம்ப சூப்பர். பரவாயில்ல, ட்ரை பண்ணுங்க, ஏதாவது சொல்லுங்க, பரவாயில்ல ட்ரை பண்ணுங்க. సూపరా? సూపర్. క్యారెక్టర్ లో 100% ఇన్వాల్వ్. అది అచ్చే అని చెప్పడానికి ఏమని చెప్పాలి? తమిళ్ నల్ల. ரொம்ப నల్లనా మోర్ గుడ్? ரொம்ப నల్ల అంటే ఎక్కువ. ரொம்ப நல்ல 100% நல்ல இருக்கும். இருக்கும்னா పాస్ట్ టెన్స్. இருக்கும்னா పాస్ట్ టెన్స్, இருக்குதுன்னா இப்போ ప్రెజెంట్. అది ఇప్పుడు జరిగేది இருக்குదన్నా. இருக்குது. కానీ బాగా అంటే బాగా చేస్తారు. అప్పుడప్పుడు కోపం వచ్చిందంటే ఏం చేస్తా అంటే పెట్టేస్తాను, అరే ఎదవా ఇస్ గుడ్ పర్సన్ సార్ అంటే మంచోడు అని చెప్తున్నా. ఎదవా గుడ్ పర్సన్, గుడ్ పర్సన్. ఇవో ఆల్సో నల్ల ఎదవా, నల్ల గుడ్ పర్సన్, నల్ల ఎదవా. అప్పుడప్పుడు అయ్యో పాపం, అయ్యో పాపం. నల్ల ఎదవా. No sir, I'm not. I'm Good person. I'm very bad person. I'm not. You scolding me? No sir. Excellent. ఇవ సచ్చినోది. సచ్చింది. The scolding, no? No. So Excellent person. Excellent. ఇవ ரொம்ப సచ్చినోది. ரொம்ப సచ్చినోది. ஹீரோயின் தான் ரொம்ப நல்ல சச்சினோது. நார்மல் சச்சினோது இல்ல, ரொம்ப நல்ல சச்சினோது. அதான் எதவா நம்ம நல்ல எதவா కట్ பண்ணுவோம். కట్ பண்ணல. తమిళ్లో నాకా తమిళ్లో రజనీకాంత్ గారు ఏ మూవీ అయినా భాష కూడా అంటే నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అంటూ అసలు నిజంగా చాలా ఒక్కసారి నా ஒரு மாட்டி சொன்னா 100 மாட்டி சொன்னா. ముచ్చి మరుస్తున్నా 100 మరుస్తున్నా. ఎలా சொன்னா అంతేనా? 100 மூவில ஒரு மேனரிசம் இருக்கு, நீங்க பண்றியா? తెలుగులో சொல்றேன். ఇందులో ఒక మా మూవీలో మ్యానరిజం అనుకుంటే మీరు చేయండి, చేసి అవునా? సరే. சீரியஸ் நோட நல்லா இருக்கும். భయపడిపోతారు. இல்ல நார்மலா கொஞ்சம் சீரியஸா போட்டு தினம்மா పంచత్ అన్న மாதிரி சொல்லணும். అంటే దీనమ్మ పంచత్ అన్న ఛాలెంజ్ అంటే తెలుగులో దీని అమ్మ పంచత్ పర్సన్ ని మనము నీ పాంచన్ అయితే అంటాం కదా, అంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అదనమాట. నీ అమ్మ బ్యాంచత్ అనేది ఇది ఒక మేనరిజం. పంచత్ నీలానే చెప్పాలా? రైట్, యు ఆర్ గుడ్ యాక్టింగ్. நீங்க நல்லா యాక్ట్ பண்றீங்க. దీని అమ్మ బ్యాంచత్. కెమెరా కెమెరా
బంచన్ అది సూపర్. ఓసి అంటే ఏమనుకుంటున్నారు? ఓసి బాగుంది కానీ దీని వెనక అదే మూవీ ఒకటే చూస్తారు ఎవరైనా సరే, ఎంజాయ్ చేస్తాము కానీ దాని వెనక ఉన్న కష్టాలు అందరికీ తెలియవు. సో నేను ఆ కష్టాలు ఏంటనేది నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సార్ మరి నాకు చెప్తారా? సార్ మీరేమంటారు? ಇಲ್ಲ ಇಲ್ಲ ನೀ డైరెక్టర్ క్వశ్చన్. అంటే చాలా కష్టాలు పడ్డారు మేడం. ఇప్పుడు మన ఉస్మానియా సిటీ మన ఓయూ కాలేజ్ ఉంది, ఆ బస్తీ లోపలనే తీస్తాం అన్నమాట. మొత్తం స్లమ్ లోనే మొత్తం షూటింగ్ అంతా. ఒకటి ఇప్పుడు డంప్ యార్డ్ ఉంటాయి, ఆ డంప్ యార్డ్ లో వీళ్ళిద్దరిని నిలబెట్టి ఒక సీన్ చేస్తాం అనమాట. పొద్దున్న నుంచి రాత్రి అది నరకం చేస్తాం అసలు. అంటే ఆ డంప్ యార్డ్ లో స్మెల్ వస్తుంటది కదా, అది కెమెరా చెత్త పడేస్తారు, ఆ ప్లేస్ లో చేస్తాం. ఓసీకి మీరు ఫుల్ ఫామ్ అని అనుకుంటున్నారు? ఓసికి అసలు అంటే లేని వాళ్ళనా? సినిమా చూస్తే ఓసీ ఏంది అనేది రివీల్ అవుతుంది అనమాట. అది అంటే లేని ఇదిలో నుంచి వచ్చింది కదా ఓసి అంటే. లేని ఇందులో నుంచి అనాథలు. సో మనం మన గట్టి సంకల్పంతో ఏదైనా సాధించామని ముందుకెళ్తే ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా పైకి వస్తానని సినిమా అన్నమాట. ఇప్పుడు మనం ఏమైనా వర్క్ స్టార్ట్ చేస్తే కొంతమంది వారమే చేసి వదిలేస్తారు, ఇంకొంతమంది నెలలు చేస్తారు, ఇంకొంతమంది సంవత్సరాలు చేస్తారు. బట్ కొంతమంది ఉంటారు ఏంటంటే దాన్ని పట్టుకొనే ఉంటారు. మీరు 14 సంవత్సరాల నుంచి ఆ హోటల్ పట్టుకున్నారు, ఈ రోజు మీకు సక్సెస్ వచ్చింది. సో మీలాంటి వాళ్ళే అచీవర్స్ అంటారు అన్నమాట. అది మనం సినిమాలో వన్ పర్సన్ ఈజ్ నాట్ గుడ్, ఓకే, 2% ఈజ్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అంటే ఒక నీ లైఫ్ నీ ఒక్క చేతిలో ఉన్నప్పుడు ఐ విల్ టెల్ లైక్ బాబ్జీ అండ్ కుమార్ ఆంటీ సక్సెస్ మీ. అది బాబ్జీ అండ్ కుమార్ ఆంటీ హార్డ్ వర్క్. కుమారి ఆంటీ ఓన్లీ ఒక పొలం పని చేసుకునే ఒక పేదింటి మహిళ. ఒక బాబ్జీ అంకుల్ ఫార్మర్, బాబ్జీ అంకుల్ ఈజ్ డ్రైవర్. ये बाबजी इज कुमारी आंटी दोनों को इदेना दोनों को बिफोर मैरिज लव मैरिज वन साइड लव वन साइड लव अंकल. ओके, बिफोर मैरिज लव मैरिज कुमार आंटी लव मैरिज अंकल अंकल लव्स कुमारी आंटी. మా హీరో సార్ అండ్ మా డైరెక్టర్ గారు పెద్ద కేక్ తెచ్చారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు కుమార్ ఆంటీ. నో మాన్య ఆంటీ. ఓసీ కేక్ ఫ్రీగా వచ్చిన కేక్. ఎంజాయ్ ఇస్ వెరీ గుడ్, కేక్ ఇస్ నాట్ గుడ్, ఎంజాయ్ ఇస్ వెరీ గుడ్. Wow, super. Only heroine has gift. Hero aunty garu. Hero. Thank you. ఇంకా ఎన్నో సినిమాల్లో నిచ్చిటి రావాలి, ఇంకా మంచి ఇంకా బాగా పైకి వెళ్ళాలి. You didn't say about acting. యాక్టింగ్ ఎలా చేసిందని అడుగుతున్నాడు. దాంట్లో నా డైలాగ్ ఉంది, యాక్టింగ్ గురించి అడుగుతున్నారు మీరు. డైలాగ్ అవసరం ఏముంటది? ఉత్తగా నిలబడ్డప్పుడు ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి కదా, అది చెప్పొచ్చు కదా మరి మీరు. అంతేనా? మరే మీకు అర్థం కావట్లేదు తెలుగులో చెప్పాలి కదా మీరు. అది తెలుగు వచ్చు, తెలుగు వచ్చా? రెండు నచ్చించింది అప్పుడు చెప్పాలి కదా మీరు. అంటే తెలుగు వచ్చా? అయ్యే కంటిన్యూస్ గా మాట్లాడుతూ నాకు నిజంగా అంటే మీకు తెలుసు. అయ్యో నాకా తమిళే అది. అయ్యో పాపం నేను నిజంగా చెప్తున్నా ప్రామిస్ గా. అయ్యో పాపం తెలుగు వస్తే బాగుండు, అంటే అన్ని భాషలు రావాలి, అంటే చదువుకున్న వాళ్ళకి అన్ని భాషలు వస్తాయి కదా. కానీ కష్టాలు అనేది అందరూ అయితే ఒకటే. సో మీరు కూడా మంచి విజయం సాధించాలని, మీ మూవీ కూడా మంచి సూపర్. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ. కుమారి ఆంటీ వాళ్ళ ఇంట్లో
మనం కుమారి గారి ఆంటీ చేతిలో పైన తింటున్నాం. అంటే ఇది ఇప్పుడు మనకి ఏది మటన్ కర్రీ, ఇది చికెన్ చికెన్ కర్రీ. ఓకే. హాయ్ నాన్న, జూన్ 7th ఓసీ సినిమా రిలీజ్ అవుతుంది నాన్న. టీజర్ అయితే నేను చూసాను, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం, మూవీని సక్సెస్ చేద్దాం అందరం కలిసి. సో మూవీ అయితే దాంట్లో కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దానివల్ల మనకు ఒక మంచి మెసేజ్ కూడా దొరుకుతుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. జూన్ 7th మన దగ్గర ఉన్న థియేటర్, మన దగ్గర ఉన్న థియేటర్స్. కుమారి ఆంటీ సబ్స్క్రైబ్ 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 బాయ్ బాయ్.